డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. జవేరియా గారు, అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ గుర్తొచ్చేది పెట్టుబడి. సో అలా పెట్టుబడి లేకుండానే ఒకవేళ పెట్టినా కూడా మినిమం పెట్టుబడితో ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి మంచి అందులో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అండ్ ఏ బిజినెస్ని పెడితే బాగుంటుంది అంటారు? ప్రజెంట్ ట్రెండింగ్ బిజినెస్, సీజనల్ బిజినెస్ అనుకోవచ్చు, ట్రెండింగ్ బిజినెస్ అనుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో ఈ బిజినెస్ అంత గొప్పది, అంత ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేస్తే కూడా అంత మంచిగా నడిచే బిజినెస్ అనమాట వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్. ఓ నైస్. ఎస్. సో వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ అనేది సిరి గారు ఎవరైనా చేయొచ్చు. జస్ట్ డ్రీమ్స్ కమ్స్ టు రియాలిటీ అన్న కాన్సెప్ట్ త్రూ స్టార్ట్ చేయాలి. సో డ్రీమ్స్ కమ్స్ ట్రూ అన్నది అసలు ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది. ఎస్ మేడం, నాకు అర్థమైపోయింది. సో ఇమాజినేషన్ ప్రతి ఒక్కరికి నా పెళ్లి ఇలా జరగాలి అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా కావచ్చు, ఒక మైండ్లో ఒక ఇమాజినేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఇమేజ్ ఉంటుంది, ఇలా చేసుకోవాలి, ఈ డెకరేషన్ ఉండాలి, ఈ కలర్ శారీ కట్టుకోవాలి, ఇంతమంది రావాలి అనుకుంటూ. అబ్సల్యూట్లీ. సో వెన్ యు ఆర్ టర్నింగ్ దట్ ఇన్ టు రియాలిటీ, దట్ ఈజ్ యువర్ బిజినెస్. అదే మెయిన్ లూప్ పాయింట్ ఇక్కడ. ఎవరైతే ఇది సక్సెస్ఫుల్గా ఒక 100% ఇస్తారో వీళ్ళు లాంగ్ రన్లో సర్వైవ్ అవుతారు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా అంటే జస్ట్ మౌత్ పబ్లిసిటీ త్రూ వీళ్ళకు కస్టమర్స్ అనేది తొందరగా కనెక్ట్ అవుతారు. సూపర్ పాయింట్ చెప్పారండి. ఎస్ సిరి గారు. సో దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే జస్ట్ ఒక 25,000 to 50,000 ఉంది అంటే చాలు. అది కూడా ఎందుకు ఇంత చిన్నగా చెప్తున్నాను అంటే ఆ వెండర్స్కి అడ్వాన్స్ ఇవ్వడానికి మాత్రమే మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కేటాయించుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఆర్డర్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేస్తే కూడా సరిపోతుంది. కాకపోతే వెండర్స్ త్రూ మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఆన్ టైం పేమెంట్స్ అనేది మీరు ఎప్పుడైతే చక్కగా ఇస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళు ఎవరిని అంటే వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా మీతోనే మంచిగా జర్నీ చేస్తారు. రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనీ దగ్గరే వస్తుంది సిరి గారు. బిజినెస్ అంటేనే మనీ. సో వెన్ యు ఆర్ ఆన్ టైం క్లియర్ కట్గా ఒక క్లియర్ పిక్చర్, మీ మీద నమ్మకము, మీ మాటలు కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి రిలేషన్షిప్ బిల్డింగ్లో కానివ్వండి, మంచిగా రిలేషన్తో పాటు మనీ ట్రాన్సాక్షన్స్ ఆన్ టైంకి వెళ్తున్నాయి అంటే చాలు. ఇంకెక్కడ వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్మెంట్స్ ఇవ్వరు, మీతోనే జర్నీ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో ద సెకండ్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఎవరికి కనెక్ట్ అవ్వాలి, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఎస్ అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడైతే వెబ్సైట్ లేనిది బిజినెస్ అనేది లేదనమాట. సో జస్ట్ క్రియేట్ యువర్ వెబ్సైట్. ఆన్లైన్ త్రూ చాలా వరకు చాలా పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. సో వెడ్డింగ్ ప్లానర్స్ హైదరాబాద్, వెడ్డింగ్ ప్లానర్స్ బెంగళూరు, వెడ్డింగ్ ప్లానర్స్ ఢిల్లీ అలా చూడొచ్చు మీరు. సో వాళ్ళు అంత పెద్దగా క్రియేట్ చేశారు కదా, మరి వాళ్ళకే వస్తాయి కదా బల్క్గా. మనకి సస్టైన్ అవుతామా అన్న ఛాన్స్ రావచ్చు. మీరు ఏరియా వైజ్గా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మీరు చేస్తున్నారు ఈ బిజినెస్, అప్పుడు వెడ్డింగ్ ప్లానర్ అట్ దిల్సుఖ్ నగర్, వెడ్డింగ్ ప్లానర్ అట్ అన్ని ఏరియాస్, ఒక మీకు పట్టున్న ఏరియాస్, మంచిగా తెలిసిన ఏరియాస్, మీకు అంటే ఎవరైతే అక్కడ కనెక్టివిటీ బిల్డింగ్ చేసుకుంటున్నారో వెండర్స్ త్రూ అక్కడ ఎక్కడెక్కడైతే మీకు మంచిగా వాళ్ళకి దగ్గరలో ఉంటుందో ఆ ఏరియాస్ చూస్ చేసుకుని వెడ్డింగ్ ప్లానర్ కూకట్పల్లి అలా మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో జస్ట్ ఒక 20 లీడ్స్ వచ్చినా మీకు 200 మెంబర్స్ ఆల్రెడీ వాచ్ చేశారు అనమాట. సో ఈ కాన్సెప్ట్ త్రూ మీరు చూస్ చేసుకున్నారంటే మంచిగా వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ అనేది చెయ్యొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎంత మేడం ప్రాఫిట్ మార్జిన్ ఇందులో చూసుకుంటే? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సిరి గారు. ఎందుకంటే ఒక ఇనీషియల్గా నేను చెప్తాను 40 to 60% అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మీరు ఎలా పెంచుకుంటూ వెళ్తారో ఇంకా అంతగా డబ్బులు అనేది ఇందులో చూడొచ్చు. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఫస్ట్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. జస్ట్ వెడ్డింగ్ మీకు ప్లానర్గా ఒక ఆర్డర్ ఇస్తున్నాము, పెళ్ళి ఉంది, ముహూర్తం ఇక్కడ, ఇవన్నీ కావాలి, థీమ్స్ కూడా చెప్తారు వాళ్ళు. సో ఇలా మెహందీ కావచ్చు, తర్వాత వచ్చేసి సంగీత్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ వేలో జరగాలి అన్నది డీటెయిల్డ్గా
వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ త్రూ, తర్వాత వచ్చేసి బ్రైడ్ గ్రూమ్ బ్రైడల్ త్రూ కూడా ఇద్దరిని కూర్చోపెట్టి నలుగురిని, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఇంపార్టెంట్ మెంబర్స్ అంటే డెసిషన్ మేకర్స్ ఉంటారో వాళ్ళు కూడా అక్కడ ఉండి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 3 hours కాదు ఇంకా ఎక్కువ టైం కేటాయించిన మీరు హైలైట్ పాయింట్స్ తీసుకొని వాళ్లకు సాటిస్ఫాక్షన్ చేసేలాగా, అంటే వాళ్ళ ఇమాజినేషన్ రియాలిటీలో ఎప్పుడైతే మీరు చూపిస్తారో అప్పుడు కనెక్టివిటీ బిల్డింగ్ అనేది జరుగుతుంది. సో వాళ్ళ త్రూ ఒక్క కస్టమర్ సాటిస్ఫైడ్ అయ్యారు అనుకోండి, నలుగురికి చెప్తారు వాళ్ళు. అక్కడ పెండ్లికి వచ్చిన వాళ్ళే చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ హ్యాపీనెస్ వాళ్ళలో చూస్తారో అందరూ అడుగుతారు. అండ్ మేడం, చాలా మంది కూడా వెడ్డింగ్ ప్లానర్ అనగానే సీజన్ తోటి ఈ బిజినెస్ నడుస్తుంది అంటూ ఉంటారు. అలా సీజన్ టైంలోనే కాకుండా ఆల్ ద టైం రన్ అవ్వాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, ఆల్ టైమ్ అని నేను అంటే షూర్ 100% ఫర్ షూర్ అని కూడా చెప్పాను. కానీ ఒక్క ఇంటిలో ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయిన తర్వాత ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో క్యాటరింగ్తో వాళ్ళని కనెక్ట్ చేయొచ్చు మీరు. క్యాటరింగ్ వాళ్ళని కంటిన్యూస్గా ఇంకా కనెక్ట్ చేయొచ్చు. బర్త్డేస్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లు కానివ్వండి, ఇంకా వ్రతాలు కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. నోములు అంటారు. సో ఇవన్నీ వీటికన్నిటికీ మీరు మీ అవసరం చాలా చాలా ఉంటుంది. కాబట్టి మీతో ఒక పండిత్ అంటే ఆచార్య వాళ్ళు ఉంటారు. అండ్ తర్వాత క్యాటరింగ్ వాళ్ళు, వీళ్ళ త్రూ కూడా మీరు వీళ్ళతో టైఅప్ అవ్వి ఇంకా జర్నీ అనేది కొనసాగించవచ్చు. చిన్న చిన్న డెకరేషన్స్, ఇప్పుడు హాల్లో వాళ్ళు జస్ట్ ఇంటికే పరిమితం ఆ ఫంక్షన్. సో ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేయట్లేదు. చిన్న వాళ్లకు ఒక కాంప్లిమెంట్లా హాల్లో ఒక వాల్కి మీరు డెకరేషన్ చేసి ఇచ్చినా చాలన్నమాట. ఇంకా మీతో ఇంకా ఏ ఫంక్షన్ వచ్చినా కూడా మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకే కాల్ వెళ్తుంది. సో ఇలా మీరు ప్లాన్ చేసుకొని ఇంకా డిఫరెంట్ వేస్ త్రూ వాళ్ళతో కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు కనెక్షన్ ఇంపార్టెంట్ అని అన్నారు. కస్టమర్ తోటి ఎప్పుడు ఆ కస్టమర్కి ఎంగేజ్లా ఉంటూ మనకే ఆ ప్రాజెక్ట్స్ అయితే ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఎలా మూవ్ అవ్వాలి? డెఫినెట్లీ సిరి గారు, ఎందుకంటే మన ఇండియాలో మన కల్చర్, అవర్ కల్చర్ ఇస్ ద గ్రేట్ కల్చర్. ఎందుకంటే మన ఇండియాలో ఎన్ని పండుగలు కానివ్వండి, సెలబ్రేషన్స్ కానివ్వండి, ఎన్ని చేసుకుంటామో ఇతర ఏ దేశాల్లో కూడా అన్ని చెయ్యరనమాట. సో అలాంటప్పుడు చిన్నవి ఇంకా ఫ్లవర్ డెకరేషన్స్ కావచ్చు, ఇలా ఏ చిన్న స్కోప్ వచ్చినా కూడా వాళ్లకు సర్వీసెస్ అందిస్తున్నారు మీరు అంటే ఆ కనెక్టివిటీ అనేది కంపల్సరీ మీరు కూడా ఒక వాళ్ళ ఇంటి మనిషిలా అయిపోతారనమాట. అప్పుడు వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా మీతోని జర్నీ కొనసాగిస్తారు. అండ్ అదేవిధంగా ఇందులో ఒక సపరేట్గా ఒక బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుందండి? ఎస్, బ్రాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. ఫస్ట్ నేను బ్రాండ్ క్రియేట్ చేసే ముందు నేనేం చెప్తానంటే, ఎవరైతే పెద్ద బ్రాండ్స్ త్రూ ఉన్నారో వాళ్ళతో ఫస్ట్ వెళ్ళి మీట్ అవ్వండి. సార్ పర్సంటేజ్ రేషియో మీరే తీసుకోండి, కానీ మేమంతా మా టీం ఇలా ఉంది, ఇవన్నీ చేసాము అని మీరు పాస్ట్లో ఏవేవైతే మ్యారేజెస్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి చేశారు కదా, ఆ క్లిప్పింగ్స్, వీడియోస్, ఫొటోస్ అన్నీ వాళ్ళతో షేర్ చేయండి. చేసి ఒక పెద్ద బ్రాండ్తో ఫస్ట్ కనెక్టివిటీ బిల్డ్ చేసుకోండి. ఆ తర్వాత అక్కడ నేర్చుకుంటారు మీరు వాట్ ఈస్ ద యాక్చువల్ బ్రాండ్ ఈస్ డూయింగ్ అనేది. అప్పుడు మీరు మెల్లగా మీ బ్రాండ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మేడం, ఇలా ఎవరైనా కూడా వెడ్డింగ్ ప్లానర్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ కావచ్చు, ఎలా చేయాలి, ఎంత పెట్టుబడితో నేను స్టార్ట్ చేస్తే నాకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? ఒక నంబర్ దూరంలోనే ఉన్నాం సిరి గారు. ఎవరైనా సరే వెడ్డింగ్ సీజన్ కాబట్టి నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను కానీ సైడ్ బిజినెస్లా ఏదైనా చేయాలనుకుంటున్నాను అన్నవాళ్ళు, అండ్ మహిళలు ఎస్పెషలీ చాలా అంటే ఫంక్షన్స్ ఇష్టపడేది ఎక్కువ మహిళలే. సో వీళ్ళు ఆర్గనైజ్ చేసేది కూడా ఎస్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే చాలా పేషెన్స్ ఉండాలి. అలంకరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం టేస్ట్ కావచ్చు అండ్ హాస్పిటాలిటీ కావచ్చు, ఇవన్నీ మహిళలు చూస్తారు కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.